నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. దీపావళి పండగ అనగానే ఏ రోజు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? హారతులు ఏ రోజు? ధనత్రయోదశి దీపం ఎప్పుడు వెలిగించాలి? నరక చతుర్దశి సంబంధంగా ఏం చేయాలి? యమదీపం ఎప్పుడు వెలిగించాలి? ఇలాంటి బోలెడు సందేహాలు మనసులో ఉంటాయి. అలాగే దీపావళికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్రతం కూడా ఉంది. అది ధన్వంతరి వ్రతం. శ్రీమన్నారాయణమూర్తి ధరించిన 28 అవతారాలలో ధన్వంతరి అవతారం ఒకటి. ఒక చేతిలో జలగ, ఇంగ్లీష్లో లీచ్ అంటారు. లీచ్ అంటే డాక్టర్ అనే అర్థం కూడా ఉంది. మరి ఒక చేతిలో అమృత కలశం. ఈ రెండు పట్టుకొని దేవదానవులు సముద్రాన్ని మథించే సమయంలో అందులో నుంచి ఆరోగ్య దైవంగా వెలికి వచ్చిన రూపం శ్రీమన్నారాయణమూర్తి ధరించిన రూపం ధన్వంతరి అవతారం. ఆ ధన్వంతరి జయంతి ఆశ్వీజ శుద్ధ త్రయోదశి 17వ తేదీ ఈ వ్రతాన్ని మనం ఆచరించాలి. వ్రతం సాయంత్రం సమయంలో రాగి చెంబులో నీరు పోసి అందులో ఒక ఉత్తరేణి పుల్ల ఉంచి ఆ నీరు కలశం ఉత్తరేణి పుల్లతో ఉండే ఈ రూపాన్నే ధన్వంతరి దైవంగా భావన చేసి అర్చించాలి. ధన్వంతరి రూపం అంటే ఇది. రాగి చెంబు, నీరు, అందులో ఉత్తరేణి కలశం, ఉత్తరేణి ఆకులు, ఉత్తరేణి పుల్లలు అవి ఉంచాలి. ఇది 17వ తేదీ. అలాగే 18వ తేదీ శని త్రయోదశి. త్రయోదశికి సంబంధించిన వ్రతాన్ని పాటించాలి. ఇది ధనత్రయోదశి. ఈ రోజున వాకిలిలో ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించడం, యమదీపం వెలిగించడం ప్రధానం. అంటే మేడపైన దక్షిణం దిక్కు దీపం వెలిగించడం. ఇక 19 నరక చతుర్దశి ఆదివారం. శుక్రవారం ధన్వంతరి జయంతి, శనివారం ధనత్రయోదశి, ఆదివారం నరక చతుర్దశి. రాత్రి వేళన అంటే ఆదివారం రాత్రి ఇంటిలో వంటగదిలో స్టవ్ చక్కగా కడిగి తుడిచి ముగ్గులు వేసి పెద్ద రాగి చెంబు, రాగి బిందె అందులో నీరు పోసి ఆ స్టవ్ మీద ఉంచి అందులో మళ్ళీ ఉత్తరేణి ఆకులు వేసి కొమ్మలు కూడా వేసి గంధం, పసుపు, కుంకుమల చేత ఆ రాగి బిందె లేక చెంబును అలంకరించి కాస్త వేడి చెయ్యాలి. 19 నాటి రాత్రి అంటే ఆదివారం రాత్రి తెల్లవారుజామున. ఇక తెల్లవారితే సోమవారం అనగా తేదీ మారిపోతుంది. 20 వచ్చేస్తుంది అర్ధరాత్రి 12 గంటలకి. కానీ సనాతన సంప్రదాయం భారతీయం ప్రకారం సూర్యోదయం వరకు ఆదివారమే. ఉదయాత్ ఉదయం వారం. ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం అనగా మంగళహారతులు స్వీకరించాలి. మంగళ స్నానం చెయ్యాలి. శరీరమంతా కూడా నువ్వుల నూనె రాసుకొని రాత్రి సిద్ధం చేసినటువంటి ఆ రాగి చెంబులో ఉండే నీరు, రాగి బిందెలో ఉండే నీరు ఇప్పుడు మళ్ళీ వేడి చేయాలి. గోరువెచ్చగా అయిన ఆ నీటినే స్నానం కోసం వినియోగించాలి. నరక చతుర్దశి. నరకము నుండి మనలను రక్షించేది. తిథి ప్రమాణాన్ని అలాగే తిథి వ్యాపకం అనుసరించి నరక చతుర్దశి, దీపావళి రెండు కూడా సోమవారమే ఏర్పడుతున్న నేపథ్యంలో ఇలా ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం అనగా నరక చతుర్దశి స్నానం, ఉత్తరేణి పుల్లలు వేసిన నీటితో చేసే స్నానమే నరక చతుర్దశి స్నానం. ఆ ఉత్తరేణి పుల్ల కారకంగా దేహంలో విద్యుత్తు వలయాలు సృష్టింపబడతాయి. అసౌకర్యం తొలగిపోతుంది. శరీరానికి కావలసిన ఉష్ణశక్తి వచ్చి చేరుతుంది. మన పండుగలన్నీ వైజ్ఞానిక అంశాలు. అనంతరం అమావాస్య ప్రారంభం
ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం 20వ తేదీ మనం దీపావళి పండుగను ఆచరించాలి. సూర్యాస్తమయం అవుతున్న నేపథ్యంలో సాయంత్రం వేళ ఇంటిలో మహాలక్ష్మి, కుబేరుడు, ఇంద్రుడు, విష్ణువు, సూర్యుడు లేక గణపతి ఇలా పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీ పంచాయతనం అన్న పేరిట పూజించాలి. లక్ష్మీ పంచాయతనంలో కుబేరుడు, ఇంద్రుడు వీరు విధిగా ఉంటారు. అనంతరం వరుసగా దీపాలను వెలిగించి ఆనంద దీపావళిని జరుపుకోవాలి. మంగళవారం మళ్ళీ ఏ విధమైన ప్రత్యేకతలు లేకుండా అమావాస్య ఉదయతిథిగా ఉన్న కారణం చేత బలిపాడ్యమి అన్న పేరిట మనం బలిచక్రవర్తిని స్మరించుకోవాలి. శ్రీమన్నారాయణమూర్తి తన పాదముల చేత పాతాళానికి పంపించి వేసిన అనంతరం ఈ రాజ్యమంతా బలిచక్రవర్తిదే కనుక దీపావళి వెళ్ళిన మరుసటి నాడు తన రాజ్యాన్ని చూచే నిమిత్తమై తిరిగి ఈ లోకానికి విచ్చేస్తాడు ఈ ఒక్కరోజే అని మన పురాణాలు చెబుతాయి. ఇది మంగళవారం. ఈ రోజున యాదవులు మహిషములను అలంకరించి వాటిని ఊరేగింపుగా గ్రామానికి తీసుకువచ్చి పూజిస్తారు. తిథి వ్యాపకత్వాన్ని అనుసరించి బలిపాడ్యమి బుధవారం 23న కూడా ఉండడం చేత 22, 23 ఈ తేదీలలో పాటించే అంశాలు వేరుగా ఉన్నాయి. ఇది దీపావళి అమావాస్య. అనంతరం మంగళవారం 21 బలిపాడ్యమి. ఈ రోజున బలిచక్రవర్తిని స్మరించుకోవాలి. 22 బుధవారం ఉదయతిథి పాడ్యమిగా ఉన్న కారణం చేత ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని కృష్ణ పరమాత్ముడు ఉద్ధరించిన వృత్తాంతాన్ని స్మరించుకోవాలి. అలాగే 24 గురువారం భగినీహస్త భోజనం, సోదరి సోదరుల మధ్య ప్రేమ అనుబంధాలను దృఢతరం చేసేటటువంటి సంప్రదాయం, ఆచారం. శ్రావణ మాసంలో సోదరుడి ఇంటికి వచ్చి రాఖీ రక్ష అలంకరించి వెళుతుంది. కార్తీక మాసం తదియ తిథి నాడు విధియ అనంతరం విధియ తదియ ఈ తిథుల సందర్భంగా సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం స్వీకరించి బహుమానాలు అందించాలి. శాస్త్రీయంగా ఈ పండుగలు ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. ఈ పండుగలన్నీ ఆచారాలుగా ఏర్పడ్డాయి. కుటుంబాల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేసే నిమిత్తమే భగినీ హస్త భోజనం. సోదరి ఇంటికి వెళ్ళవచ్చు, సోదరుడు సోదరుడి ఇంటికి వెళ్ళవచ్చు. అన్నదమ్ముల భావాలు, అక్క చెల్లెళ్ళ భావాలు, అన్న చెల్లెళ్ళ భావాలు, అక్క తమ్ముళ్ళ భావాలు, ఇలా ఆత్మీయానుబంధాలు పెంచే నిమిత్తమే, కుటుంబ సంబంధాలు మెరుగుపరిచే నిమిత్తమే భగినీ హస్త భోజనం. మన పండుగలన్నీ వైజ్ఞానిక అంశాలుగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ విషయం మర్చిపోకూడదు. ఏ పండుగ కూడా అభూత కల్పన కాదు. ఏ సంప్రదాయం కూడా మూఢనమ్మకం కాదు కాదు కాదు. మనం భారతీయ సంస్కృతిని అనుసరించే వారం, కాంతిని పూజించే వారం కనుక మనవైన పండుగలను సశాస్త్రీయంగా తెలుసుకొని పాటిద్దాం. ఎవరిని మనం విమర్శించడం లేదు. మన పండుగలను మనం పాటిద్దాం. ప్రపంచ క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం. శుభమస్తు.